అధ్యక్ష, మనకి అచ్యుతాపురం అండ్ రాంబల్లి సీజెడ్ది సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష, దాదాపు 9,200 ఎకర్స్ అక్కడ అక్వైర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఓన్లీ 195 ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి ఒకటే ఇంకా పెండింగ్ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమంటే అప్పుడు రేట్ ఫిక్స్ చేసిండే రేట్ కాకుండా ఇప్పుడు అంటే జరిగినదేమో అక్విజిషన్ 2005, ఆ రేట్స్ కాదు ఇప్పుడు రేట్స్ కావాలని చెప్పే దాంట్లో కొద్దిగా డిస్ప్యూట్ నడుస్తూ ఉంది అధ్యక్ష. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ డిలే. లేకపోతే 2.73 crores ఇచ్చేకి ఏపీఐసికి ఇష్యూనే కాదు అధ్యక్ష. సో దట్ డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. కలెక్టర్ గారు కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నారు. అది అయినంత త్వరలో సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈవెన్ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి అక్కడ ఉండే వాళ్ళతో. ఎందుకంటే అప్పుడు ఒకరికి స్టార్ట్ చేస్తే అప్పుడు రేట్లది కాకుండా ఇప్పుడు రేట్లది ఎవరికన్నా ఇచ్చినామంటే ఇంక అందరూ అడుగుతారు కదా అధ్యక్ష. సో అది దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది కదా. వీళ్ళు చెప్పిన దానికి, మంత్రి గారు చెప్పిన దానికి గ్రౌండ్ లెవెల్ అలా లేదు అధ్యక్ష. 15 సంవత్సరాల నుంచి మనం పెండింగ్ పెట్టిన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి. చాలా మంది డెత్ అయిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వమంటే డెత్ అయిపోయారు కదా, మేము ఇల్లు ఇవ్వమంటాను. ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మేము కూడా రైతులతో రోజు మాట్లాడుతున్నాం. ఈ పేపర్లో, సాక్షి పేపర్లో మేము ఆరోపణలు క్రియేట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మాకు పక్కన పెట్టినా కూడా మెయిన్ మాకు ప్రజలు ఇంపార్టెంట్ అధ్యక్ష. కాకపోతే ఇవి 15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు యాడ్ అయిపోతున్నాయి అధ్యక్ష. దయచేసి దాని మీద పూర్తిగా దృష్టి సారించి అవన్నీ కూడా క్లియర్ చేయకపోతే రైతులు రేపు చాలా ఇవ్వాలా. బోల్డెన్ మంది రైతులు ఎక్వైర్ చేసుకోవాలి. మనం వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ఉండాలి అధ్యక్ష. దయచేసి మంత్రి గారు